ఎక్కువ నెయ్యి 80 ఏళ్ళు 80 ఏళ్ళు 80 ఏళ్ళు 80 సంవత్సరాలు నీకు ఏం తినేవాళ్ళు? చిన్నలు నెయ్యి మళ్ళీ గారెలు ఇది మాంసం, కోడి మాంసం, ఏట మాంసం, చేపలు. కోళ్ళు ఏమో 30-40 కోళ్ళు, నాటుకోళ్ళు. 5 రూపాయలు. ఎంత ఎత్తుకుంది? 5 రూపాయలు. 5 ఆ రోజుల్లో అనాకాని కోడిగుడ్డు. అనాకాని కోడిగుడ్డు. కోడిగుడ్డు అనాకాని. మరి ఇవాళ కోడి కొయ్యాలంటే కోడి కోసుకోవటం లేదు. ఏట మాంసం చేపలు ఏమో కొనాల్సిన పళ్ళు. చెరువు మాకు చెరువు ఉంది. ఇప్పుడు శ్మశానంలో మనుషులు వర్షాకాలం తగలేస్తారు కట్టారే, దాని ఎదురుగా అక్కడ ఉంది చెరువు. ఆయన ఆరాధ రాఘవాలని ఆయనకి 200 ఇచ్చేవాడు. 200 ఇచ్చి ఇంత లావున్నాడు, ఇంత బాగుండి కొరవేళ్ళు 3 టిప్పులు ఇచ్చేవాడు. ఆ రోజులు ఆ తిండి బట్టి ఇక్కడ నలిగా ఈ చొక్కాలు ఇంత లూజ్ వచ్చింది, అంత బుద్ధి ఉండి పట్టాడికి అయిపోయింది. మేము ఉంటావా 87 దాకా? దానికి ఎవరు చెబుతారు? అట్టగాది ఓపికేది. 105 సంవత్సరాలు బతికింది. గొల్లపల్లి గణేష్ గారి హాస్పిటల్లో కాంపౌండర్గా చేసాడు వాళ్ళ కొడుకు సత్యనారాయణ. వాళ్ళ అమ్మ 105 సంవత్సరాలు వస్తే కర్రపోటు వేసుకుని చెరుపల్లి వచ్చి కావాల్సింది కొడుకులు వెళ్ళి 105 బాబు. గొల్లపల్లిలో పుట్టిన వాళ్ళలో ఆ ఒక్కటే పెద్దది. ఆ గౌములు వేసుకుని తిరిగేటప్పుడు పంచాయతీ ఆఫీస్ రాయి చెట్టు ఉంది. ఆ రాయి చెట్టు చిన్న ఎత్తు మొక్క అంట. ఆవి తిరిగేటప్పుడు చిన్నపిల్లప్పుడు తిరిగేటప్పుడు రాయి చెట్టు ఇంత ఎత్తులు ఉండేదంట. ఇవాళ ఎంత మానయింది మరి. ఆ రోజులు తిండి వేరయ్యా. జనప కట్టె, ఉలవ కట్టె, పిల్లిమిసర ఇవన్నీ వేసేవాడు. గొడ్డ మేత ఎక్కువ. ఏదో ఒక 2 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మినువులు వేసేవాడు. మినువులు వేస్తే బత్త 2 బత్తాలు పడితే మనగాడు చేయండిరా 2 బత్తాలు పడింది అనేవాడు. మందులు పెట్టేవాళ్ళు కాదు, మందులు ఆడేవాళ్ళు కదా ఆ రోజు. మందులో పోవడం